అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్. హైదరాబాద్ నోవాటెల్లో 2 రోజు ప్రపంచ తెలుగు సమైక్య 12వ వార్షిక మహాసభలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరోవైపు అమోఘం ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో తెలుగు రత్నాల పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, భారత్ బయోటెక్ కో ఫౌండర్ సుచిత్రతో పాటు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నావి 2-3 కథలు ఉన్నాయండి. మా వారు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. సో పబ్లిక్ స్కూల్లో చదువుకునేటప్పుడు అనుకున్నారు ఈ తెలుగు అవసరం లేదు, అప్పుడంతా ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడితే అంత బాగా ద టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ షోస్ వన్ అప్ అని. సో తీరా 40 years దాటే వరకు తను కూడా పొలిటికల్ లీడర్ అయ్యారు. ఎలక్షన్లో మాట్లాడాల్సి వచ్చింది. తెలుగుతో తిప్పలు తప్పలేదు. తెలుగు అంటే రియలీ వర్క్ హార్డ్. తెలుగులో స్పీచ్లు చదివి 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 నేను కూడా ఒక తెలుగు టీచర్ని అయ్యి తనకి వెనక ఉండి అన్నీ చెప్పేదాన్ని, కరెక్షన్స్ చేస్తూ ఉండేదాన్ని. దట్ ఈస్ 1 lesson. మాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. చదువుకునేటప్పుడు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగా హిందీయా ఆప్షన్. అబ్బాయి తెలుగు ఎందుకు అవసరం లేదు. సో ఫోర్స్ఫుల్గా 2 తీసుకున్నారు, 2 తీసుకోలేదు. సో మా అమ్మాయి మళ్ళీ ఇప్పుడు V6 ఛానల్ నా తర్వాత తను నడుపుతోంది. V6 ఛానల్ తెలుగు ఛానల్. చచ్చినట్టు తెలుగు రావాలి, ఎడిటింగ్ చేయాలి. మాకు న్యూస్ పేపర్ కూడా ఉంది వెలుగు అని. అందులో కూడా ప్రతి రాత్రి 1 night బిఫోర్ మా వారు చాలా స్ట్రిక్ట్ డిసిప్లినరీ. మొత్తం చదివి ఎడిట్ చేశాక 11ంటికి కానీ పడుకోవడానికి వీల్లేదు. స్టాఫ్ మీద వదిలేసి వాళ్ళు చూస్తారు కాదు. సో తెలుగు చదువుకోవాలి. దిస్ ఇస్ కంపల్సరీ ఇన్ అవర్ హౌస్. సో తెలుగు ఎలా ఉపయోగపడింది, వద్దులే అవసరం లేదులే అని అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడతారు. మా అబ్బాయి అలాగే తెలుగు నేర్చుకున్నాడు, సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని ఇవాళ తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. కాన్స్టిట్యున్సీ పోతే తెలుగు, ఇంగ్లీష్ అనేది మర్చిపోయాడు ఇప్పుడు. సో తను కూడా బిజినెస్లో ఉండి ఇప్పుడు పాలిటిక్స్లో తన జర్నీ స్టార్ట్ చేశాడు. ధారాళంగా తెలుగు మాట్లాడగలడు. తెలుగు మాట్లాడలేకపోతే అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడితే కాదు. సో దీస్ ఆర్ 2-3 ఎగ్జాంపుల్స్ మా ఇంట్లో జరిగినవి. అక్కడ ఇప్పుడు ఈ హాల్ అంతా స్పేస్లో ఓన్లీ పిల్లల బుక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు. నేను ఒక బుక్ స్టోర్కి వెళ్ళాను. నేను అనుకున్నాను అదే తెలుగులో కూడా పిల్లల బుక్కులు వాళ్ళకి చదువుదామని. నేను బుక్ స్టోర్కి వెళ్తే అక్కడ ఒక్క తెలుగు చిన్న పిల్లల బుక్ కూడా దొరకలేదు నాకు. అది నాకు అసలు అర్థం కాలేదు. అదే ఇక్కడ ఇది ఏమిటిది, అదే నాకు తెలుగులో చదవాలని ఉంది కానీ నాకు ఏమీ దొరకలేదు. మళ్ళీ ఇంకొకటి ఫిన్లాండ్లో ఫినిష్ మీడియం స్కూల్స్ ఉంటాయి, పబ్లిక్ స్కూల్స్. మీరు చాలామంది విని ఉంటారు, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా ఈ తెలుగు భాషని ఎంకరేజ్ చేయడం తక్కువ అవుతుంది. అదే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ అని ఒకలాంటి ఆలోచన వస్తుంది. అదే ఇంగ్లీష్ ఉంటేనే హై లెవెల్ ఉంటుందని. అని మా ఫిన్లాండ్ అంత చిన్న దేశం ఉన్నా, అంత తక్కువ మంది ఫినిష్ స్పీకర్స్ ఉన్నా, అక్కడ యూనివర్సిటీ వరకు మాకు అంత ఫినిష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో అదే పాలసీ మేకర్స్ కొంచెం అదే ఆలోచన ఇక్కడ మారిస్తే ఇక్కడ కూడా అలాంటి మార్పు తెచ్చుకోవచ్చు. హిందూ రిలీజియన్ కానివ్వండి, వీఆర్ అ రిలీజియన్ ఆఫ్ సైన్స్. వీఆర్ నాట్ అ రిలీజియన్ ఆఫ్ ఎనీ గాడ్, వీఆర్ రిలీజియన్ ఆఫ్ సైన్స్. సో మా తాతగారు పుల్లారెడ్డి గారు, ఆయన చాలా దేశాలు తిరిగారు, చాలా ట్రావెల్ చేశారు. ఎంత ట్రావెల్ చేసినా ఆయన ఓన్లీ అదే పంచ, అదే కండువా ఆల్ హిజ్ లైఫ్. అండ్ ఆయన ఎప్పుడు మమ్మల్ని చూసినా ఒకటే అనేవారు, ఏ పాప వచ్చి కాలు మొక్కు అని. అది ఎందుకు, అది ఇట్స్ నాట్ బికాజ్ హీ సంబడి అండ్ వీఆర్ కిడ్స్. ఎందుకంటే మనం పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కితే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ గుడ్ విషెస్ మనకు వస్తాయి. దట్ ఈస్ సైన్స్. ఇంకోటి ఏంటంటే, పాప బొట్టు పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకోలేదా. ఈవెన్ మా నాన్న కూడా ఇప్పటికీ ఎవరిని చూసినా సరే, పాప బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, నన్ను మధ్యరాత్రి 12 గంటలకు చూసినా బొట్టు ఎందుకు పెట్టుకోలేదు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో సైన్స్, బికాజ్ దిస్ ఇస్ వేర్ అవర్ ఎనర్జీ ఇస్. సో ఇంత ప్రాముఖ్యత ఉన్న మన కల్చర్ని మనకి ఇలా సైన్స్ చెప్తే కానీ మనం పాటించము అంటే దట్ ఈస్ నాట్
ఫేర్. బికాజ్ మనకి అందరూ మన వాళ్ళందరూ ఇదంతా చదివేసి మనకు సింప్లిఫై చేసి ఇది చెప్పారు మనకి, ఇలా చేయండి, ఇలా పసుపు పెట్టండి, ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకోండి, ఇవన్నీ కూడా సింప్లిఫైడ్ వర్జన్స్. సో మనం ఓన్లీ ఇది ఫాలో కావాలంతే. వాళ్ళ జర్నీస్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ వాల్యూ సిస్టమ్ని ఐ థింక్ బ్రాడ్ దెమ్ టు ద కరెంట్ పొజిషన్, కరెంట్ స్థాయిలోకి తీసుకొచ్చారు. ఈరోజు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు అంటే తెలుగు వాళ్ళలో వీళ్ళ పేర్లన్నీ కూడా బాగా పైన కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళతో పాటు మనకి ఇంకా చాలామంది ముందు వచ్చే రోజుల్లో కూడా వస్తే తెలుగు మహిళల్లో ఐ థింక్ మన ఈ తెలుగు కల్చర్కి, సాంప్రదాయానికి కూడా ఇట్ విల్ బీ అ హ్యూజ్ offering from all of us. So I think that once this federation, these 3 days of this event gets over, all of us should go back with a renewed energy and vigor to showcase the Telugu strength, especially women's strength, because women's strength చూపిస్తే దాన్ని ఒక 10 రెట్లు మగవాళ్ళ స్ట్రెంగ్త్ కూడా వచ్చేస్తుంది. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళను కూడా మీరు ఎంపవర్ చేయగలిగితే ఇట్ బికమ్స్ అన్ ఎంపవర్డ్ ఫ్యామిలీ.